హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదంతా కూడా సేమియాలన్నమాట ఫ్రెండ్స్. ఈ దోరగా వేపేసి బాగా ముద్ద టైప్లో వేపాలన్నమాట, పావుకిలో అనమాట ఫ్రెండ్స్. చూపిస్తున్నా. ఇది లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది పూరి పూరి లడ్డు కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి అనమాట. చూడండి, దానికి పౌడర్ మిక్సీ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది దానికి కావాల్సిన షుగరు, నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కువ నెయ్యితోనే ఉపయోగిస్తారన్నమాట. మనం జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని లడ్డు చుట్టుకునేటప్పుడు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఓన్లీ ఏంటంటే లడ్డూకి అని చెప్పేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను ఈ సేమియాలని ఈ విధంగా దోరగా వేపిస్తాను. ఇదే ప్రాసెస్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. దీంట్లోనే మామూలుగా పూరీని బాగా డ్రైగా వేపేసి దాన్ని ఆరబెట్టేసి అది రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ ఈ విధంగా పౌడర్ చేసేసి లడ్డు చేస్తారన్నమాట ఫ్రెండ్స్. అదొక ప్రాసెసర్. ఇది కూడా ఏంటంటే అదే విధంగా నేతిలో వేపేసి అనమాట. వేపేసి ఈ విధంగా మిక్సీలో పట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా లడ్డూకి అని చెప్పేసి దీన్ని పూరీ లడ్డు అంటారన్నమాట. చాలా మెత్తగా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, దీనికి సరిపడా షుగర్ అనమాట. ఒకసారి ఇదిను షుగర్ కలిపేసి మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పట్టేసుకున్న తర్వాత పౌడర్ ఇలా వస్తుంది అనమాట. దీంట్లో లడ్డు రావాలి కాబట్టి నెయ్యి కంపల్సరీగా ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లడ్డు చేసేటప్పుడు ఒక వీడియో తీస్తా ఫ్రెండ్స్, తీసి పెడతారనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే పూరీ లడ్డు కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే నేను మామూలుగా గోధుమ పిండి సేమియాతో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను ఓన్లీ టైం ఉన్నప్పుడు ఈసారి అసలు ప్రాసెస్తో అసలు చపాతీలు చేసి దాంతో చూపించాలి, అది కూడా చూపిస్తాను. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పూరి లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వస్తుంది అనమాట లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే ఈ సేమియాలతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇట్లాగే కూడా పాకం పట్టేసి ఇదే సేమియాలతో ఉండలు కూడా చేయొచ్చు, లడ్డు చేయొచ్చు. కానీ ఏంటంటే నేను ఇలా చేయకుండా ఇలా చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మంచి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్ ముస్లిమ్స్ బాగా వాడతారు. వాళ్ళు ప్రతి ఫంక్షన్కి కూడా ఇదే వాడతారన్నమాట. దీంట్లో ఒక ఐటమ్ ఉందన్నమాట. వాళ్ళు ప్రతిదానికి అదే, వాళ్ళు ప్రతి ఫంక్షన్కి ముందు అదే ఐటమ్ అన్నమాట చేసేది. అని ఏమంటారంటే ఫ్రెండ్స్ మలిదా అంటారు. అది కూడా చపాతీతో పూరితో చేస్తారన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. కానీ ఏంటంటే అది చాలా లాంగ్ ప్రొసెసర్ ఉందన్నమాట. అది అందుకని మీకు సింపుల్లో చూపించేస్తాను అన్నమాట. అంతా కూడా ఈ పిండితో, ఈ సేమియాలతో చూపిస్తున్నాను ప్రస్తుతానికి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది లడ్డూకి అనమాట ఫ్రెండ్స్. లడ్డూ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకోటి వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సేమియా లడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా సేమియాలు గోధుమ పిండి సేమియాలు అనమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా పౌడర్ చేసి మిక్సీ బట్టి అది ఫ్రై చేసిన తర్వాత దోరగా ఓన్లీ నెయ్యితోనే దాన్ని ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసేసి ఆరబెట్టాలన్నమాట. ఒక గంట 10 నిమిషాలు అలా సాయంత్రం ఆరిపోయిన తర్వాత దీన్ని మిక్సీలో పట్టేసి పౌడర్లా చేయాలన్నమాట ఫ్రెండ్స్. పౌడర్లా చేసేసి దీంట్లో నెయ్యి హీట్ చేసేసి, ఇదిగోండి నెయ్యి, ఈ విధంగా పోసుకుని కలపాలన్నమాట ఫ్రెండ్స్. మనం లడ్డు కోసం అని చెప్పి చూడండి, ఇది చాలా హెల్దీ లడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా చుడతారన్నమాట. దీంట్లో ఓన్లీ నెయ్యి అనమాట, నెయ్యితోనే చెప్తారు, నెయ్యితోనే లడ్డు కూడా చుడతారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చుట్టేసాను అన్నమాట. మళ్ళీ వీడియో తీయాలి కదా, అందుకని మళ్ళీ చూడతా తీస్తున్నాను అన్నమాట వీడియో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇది సేమియా లడ్డు అనమాట ఫ్రెండ్స్, గోధుమ పిండితో. పూరి లడ్డు అంటారు, అది వేరు అనమాట ఫ్రెండ్స్. ఇదేమో సేమియా లడ్డు వస్తుంది అనమాట. ఇది సేమియా లడ్డు ఫ్రెండ్స్. ఇదంతా కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ చేసేసినాయి. ఇది హెల్దీ ఫుడ్ అనమాట, హెల్దీ లడ్డు అనమాట. హెల్త్కి చాలా మంచిది.